శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా. ఈ ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వరుని స్మరణతో ప్రారంభించడం మన భారతీయ సాంప్రదాయం. ఆ శుభ సాంప్రదాయాన్ని అనుకరిస్తూ గణపతి ప్రార్థనతో మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం జ్యోతిష్యం అంటే ఏమిటి? వేద జ్యోతిష శాస్త్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు. జ్యోతిష్యం అనే పదం జ్యోతి అనే సంస్కృత పదం నుండి వచ్చింది. జ్యోతి అంటే వెలుగు, ఈశ అంటే జ్ఞానం లేదా దైవిక మార్గదర్శనం. వేద సాంప్రదాయంలో జ్యోతిషాన్ని జీవితానికి మార్గదర్శకంగా భావిస్తారు. గ్రహాలు, నక్షత్రాలు, కాలచక్రము వంటి అంశాల ఆధారంగా జీవితంలోని కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అని మన సాంప్రదాయం చెబుతుంది. భారతీయ సాంప్రదాయంలో జ్యోతిషాన్ని వేదాంగాలలో ఒకటిగా భావిస్తారు. దీని ఉద్దేశ్యం భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు, కాలాన్ని అర్థం చేసుకుని శుభకార్యాలకు అనుకూల సమయాలను నిర్ణయించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జ్యోతిషం మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయించే శాస్త్రం కాదు. మన కర్మ, మన నిర్ణయాలు, మన కృషి కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల జ్యోతిషాన్ని ఒక మార్గదర్శకంగా మాత్రమే స్వీకరించాలి, అంతిమ నిర్ణయంగా కాదు. జననం జరిగిన సమయము, తేదీ, స్థలము ఆధారంగా జాతక చక్రము రూపొందించబడుతుంది. అందులో లగ్నం, రాశి, నక్షత్రం, గ్రహస్థితులు వంటి అంశాలను పరిశీలించి సంప్రదాయ వేద జ్యోతిష్య సూత్రాల ప్రకారంగా విశ్లేషణ చేస్తారు. ఇది మన వ్యక్తిత్వం, బలాల గురించిన సూచనలు అందించగలదని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రంలోని ప్రధాన అంశాలు నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, 12 భావాలు, దశలు, గోచారం. ఈ అంశాలన్నీ కలిపి జ్యోతిష విశ్లేషణ జరుగుతుంది. ఈ ఛానల్లో మనం జ్యోతిషాన్ని సులభమైన తెలుగు భాషలో సంప్రదాయ గ్రంథాల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాల ప్రాముఖ్యత, రాసులు, నక్షత్రాలు, గ్రహాల స్వభావం, అలాగే సంప్రదాయంగా చెప్పబడిన పరిహారాల గురించి ఒక్కొక్క వీడియోలో విశదంగా తెలుసుకుందాం. ఒక చిన్న గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు విద్య మరియు అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది. అసలు జ్యోతిషం ఎందుకు నేర్చుకోవాలి? మన జీవితంలో జ్యోతిషం నిర్ణయాలను పూర్తిగా తీసుకునే సాధనం కాదు. జ్యోతిషం మన కర్మను పూర్తిగా మార్చదు అని అనేక మంది ఆచార్యులు చెప్పారు. మన ప్రయత్నం, క్రమశిక్షణ, ధర్మబద్ధమైన జీవనము ఎప్పుడూ ప్రధానం. జ్యోతిషము ఒక మార్గదర్శక దీపం లాంటిది. నడవలసింది మాత్రం
మనమే. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం ఆధ్యాత్మిక చైతన్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు మెండుగా నిండుగా శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.